రైట్. ఎవరేమే తెలుసా మేడం? మన తెలంగాణ బిడ్డ కాదు. ఫస్ట్ మనకు సంబంధం లే, తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధం లే. ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ ఎవరు? మీనాక్షి నటరాజన్కు ఇక్కడికి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఐదరారు ఇక్కడ ఇది విన్న తర్వాత నాకు కాస్త రేవంత్ రెడ్డికి ఏదో ప్రమాదం పొంచి ఉంది అనిపించింది. ఏంటి అంటే రేవంత్ సైడ్కు, మీనాక్షి ఫీల్డ్కు. ఇది బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే చెప్తా. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర, దీని మర్మం ఏమిటో చెప్తా. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడికి మీనాక్షి శ్రీకారం. 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాలలో సాగనున్న కాలినడక. ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్టేనా? ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా? రేవంత్ రెడ్డి మాటలను, నివేదికల నాయకత్వం నమ్మట్లేదా? క్షేత్రస్థాయిలో వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారా? ఏం జరుగుతున్నది అసలు? రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్టానం విశ్వసించడం లేదా? అందుకే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపారా? ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏమిటి? ఆమె వెనుక ఉన్నదెవరు? ఇదంతా ఎందుకు? రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా విషయం. 3 రంగుల జెండా మట్టి సింహమోల్నే కదిలినాడు అనే పాట విన్నారా మీరు? సోషల్ మీడియాలో ఇనే ఉంటారు. తెలంగాణ ప్రాంత ప్రజలకి ఇది చాలా మట్టికి తెలుసు. ఈ పాట యూట్యూబులలో షేక్ చేసి వాట్సాప్ స్టేటస్లను భూమ్ లేపింది. ఎలక్షన్స్ ముందు ఈ పాట అనేది దుమ్ము లేపింది. ఆ 3 రంగుల జెండాకు సంబంధించిన నాయకుడు తెలంగాణలో గీనే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని చూసి తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేసిల్లా, లేదా మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తిని చూసి ఓటేసిలా? ఇక్కడ క్లియర్ కట్గా ఆలోచించండి. మీనాక్షి నటరాజన్కు తెలుగు రాదు. మీనాక్షి నటరాజన్కు ఇక్కడ ఈ ప్రాంతం ఏంది, ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంది, ఏ జిల్లాకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి పోతే ఒక రకంగా ఉంటుంది, అక్కడ సంస్కృతి సాంప్రదాయంగానే ఆడ రకంగా. ఇక దీనితో పాటుగా ఇంకొక రకంగా నల్గొండ వేరే తీరు ఉంటుంది, ఆ పక్కనే ఖమ్మంకి వెళ్తే ఇంకో తీరు ఉంటుంది, ఈ పక్కన కరీంనగర్కి ఇంకో తీరు ఉంటుంది, ఆ మీద ఉన్న ఆదిలాబాద్ పరిస్థితి ఇంకో రకంగా ఉండి, ఆ పక్కనే ఉన్న నిజామాబాద్ ఇంకో పక్కన ఉండి, ఇటు పక్కన ఉన్న రంగారెడ్డి ఇంకో రకంగా ఉంటుంది, ఆ మీద ఉన్న మహబూబ్ నగర్ ఇంకో రకంగా ఉంటుంది. మళ్ళీ ఇటు మొకాన పోతే ఇటు నాగర్ కర్నూలు కానీ ఇటు మొత్తం చూస్తే వేరే ఉంటుంది, హైదరాబాద్ వేరే రకంగా ఉంటుంది. సో హిందీ అనేది మన తెలంగాణ భాష కాదు. ఫస్ట్ హిందీకి మనకు సంబంధమే లేదు. ఓకే, క్లియర్ కట్. మన భాష తెలుగు, మనది తెలంగాణ భాష. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన తెలంగాణ భాష చాలా అద్భుతమైన భాష. ఏంది అంటే డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మరి పాదయాత్ర చేస్తున్నది ఎవరు? మీనాక్షి నటరాజన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేసిన వాళ్ళందరూ కూడా ఈ మీనాక్షి నటరాజన్ చూసి ఓటు వేయలేదు. ఐదరారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి ఓటు వేయాలి, లేదా గత ప్రభుత్వం మీద కోపంతోనే ఓటేయాలి, లేదా మన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ముఖం చూసన్నా ఓటేయాలి. ఈ పర్సన్ అనేది ఎవరికీ తెలియదు. మరి వీరు మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ పాదయాత్ర చేస్తానా అంటాను. దేనికోసం చేస్తున్నారు? మా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మా మంత్రులు ఉన్నారు కదా, మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మా ఎమ్మెల్సీలు ఉన్నారు భయ్, మా ఎంపీలు ఉన్నారు. మేమందరం ఉన్నాక గీమే ఏంది మీనాక్షి నటరాజన్ ఎవరు అనేది తెలంగాణ కాంగ్రెస్ అడుగుతున్నది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జే కావచ్చు మీరు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, వాట్ ఎవర్ మేబీ అబ్బా, ఎవరన్నా కానీ, ఏదన్నా జరగని, ఏమన్నా కానీ, మీరు ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. మా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఓకే, దానికి ఒక ఏంది అంటే ముఖ్యమంత్రి హోదాలో ఓ గ్రామానికి పోతే అయ్యా మాకు రోడ్డు లేదు, ఇగో బురద ఉన్నది, ఇగో నాట్లేస్తాను అంటే రోడ్డు అన్న శాంక్షన్ చేస్తాడు. అయ్యా మా గురుకులాలలో బువ్వ తిన్నాం, ఇగో వాంతులు అవుతానే, విరోచనాలు అవుతానే, దావఖానా పోతున్నాం అంటే ఓ బడి ఇస్తాడు. లేదా దావఖానా పోతే మాకు ఎక్విప్మెంట్ లేదా అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఆయన మనసు బాగుంటుంది, టకటకటకిట్లా సంతకం పెడతాడు. సరే దాని పక్కన ఏదైనా పోతా ఉంటే మేము నిరుద్యోగులు, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, సరే ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తుంది అంటాడు. ఆ పక్కనే అట్లనే పోతే సార్ మాకు సంబంధించి ఇగో పరిస్థితులు బాగాలేవు, ఇగో ఇక్కడ గ్రంథాలయం లేదు, విద్యార్థులను ఇబ్బంది
ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళ సైకిల్లో స్కూటర్లో లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. మరి మీనాక్షి నటరాజన్ ఏమి ఇస్తారు? మీనాక్షి నటరాజన్ వచ్చి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాల్సిన అవసరం లేనిది. కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ సముద్రం తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం తెలంగాణలో. ఈ సముద్రాన్ని ఏంది ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాడు అంటే మన భాషలో చెప్పాలంటే ఇట్లా 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 అన్నాడు అంటే వాళ్ళు అందులో ఆ తుఫాన్ దాటికి సీనియర్లు అంతా పక్కకు జరిగారు. ఓపెన్గా చెప్పాలంటే అందులో ఉన్న తిమింగలాలను అన్నిటినీ కూడా ఢీకొని నిలబడిండు. ఆ తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైండు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అలాంటి బలమైన వ్యక్తిని ఎందుకు పక్కన పెడుతున్నారు అంటే ముఖ్యమంత్రి పదవులకు ఏమైనా దించుదామని చూస్తుర్రా, లేదా ముఖ్యమంత్రి మీద ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, లేదా ముఖ్యమంత్రిని ఏమైనా అష్టదిగ్బంధనం చేస్తున్నా, లేదా ముఖ్యమంత్రికి ఏమన్నా పూర్తి స్థాయిలో ఎటు పోకుండా కట్టడి చేస్తున్నారా? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమైంది అనేది తెలంగాణ కాంగ్రెస్ అడుగుతుంది. ఇలా వీళ్ళెవరు పాదయాత్ర? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర హోదాలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నారంటే పలానా ఊరి పోతే ముఖ్యమంత్రి గారు మరి మీరు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇచ్చిళ్ళు, 13 అంశాలు ఇచ్చిళ్ళు, 420 హామీలు ఇచ్చిళ్ళు, సరే ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, మరి మిగతా వాటి పరిస్థితి ఏంది, గివి మాకు కావాలి అనే ఒక వాదన వస్తుంది. మరి అవన్నీ ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రితో మేము మాట్లాడుకుంటాం. మరి మీరు చేస్తే మీరు వచ్చి హిందీలో మా వాళ్ళకు రాదు, మా భాష రాదు, మా గ్రామీణ గిరిజన ప్రాంతాలు లేదా మా పల్లెలలో మా తెలంగాణకు మాకు పెద్దగా హిందీతో పని లేదు. సో మాకు అక్కడ ఉన్న మహిళలతో ఇంకెవరితో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? మీతో పాదయాత్ర అయితే మాకేమొస్తుంది? పోనీ మీరు ఏమన్నా చేసిల్లా తెలంగాణకు? మొన్న పార్లమెంట్ సెషన్ జరిగింది. ఇదే మీనాక్షి నటరాజన్కు సంబంధించిన వీళ్ళంతా బ్యాచ్ అంతా పోయేమన్నా తెలంగాణకు ₹1 ఇవ్వలేంటారు. మా తెలంగాణలో మీనాక్షి నటరాజన్ ఎవరు, ఎందుకు ధర్నా చేస్తుంది, మా ముఖ్యమంత్రికి ఏమైంది, మా ముఖ్యమంత్రి ధర్నా పాదయాత్ర చేస్తే గీస్తే మా ముఖ్యమంత్రే చేయాలి, ధర్నా చేసినా మా ముఖ్యమంత్రే చేయాలి, ఏది చేసినా మా ముఖ్యమంత్రే చేయాలి. అదర్వైజ్ ఢిల్లీ నుండి వచ్చినాం అంటే ఇక్కడ పప్పులు ఉడుకుతాయంటే ఉడకదు. ఇది తెలంగాణ గడ్డ. పార్టీ ఏదన్నా కానీ భయ్ ఏం అవసరం అంటున్నా, ముఖ్యమంత్రిని ఏం చేద్దాం అనుకుంటారు. ఇది ఆందోళనకరమైన విషయం అండి. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మనం పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయాన్ని ఒకసారి చాలా క్లారిటీగా కూడా చూద్దాం. ఇక నిన్న గిదొక పంచాయతీకి సంబంధించి మన